ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. పాలనా దక్షత, సామాజిక చైతన్యం అవి రెండు కళ్ళుగా భావిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి. పేదలు, అణగారిన వర్గాల ప్రయోజనమే ప్రథమ లక్ష్యంగా అడ్మినిస్ట్రేటివ్ అధికారాన్ని సద్వినియోగపరుచుకున్న సివిల్ సర్వెంట్ వారు. జటిలమైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానికల ఇబ్బందులన్నీ కూడా గుర్తించి వాటి రీత్యా ప్రత్యేకమైన పథకాలను రూపకల్పన చేయడంలో వారు సిద్ధహస్తులు. పరిపాలన, వ్యక్తిత్వ వికాసం, రాజకీయం, సంప్రదాయం, సంస్కృతులపై అనేక పుస్తకాలు రచించిన శ్రీ నరహరి ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. నమస్తే బాలాదిత్య గారు. చాలా సంతోషం మీరు మా కార్యక్రమానికి రావడం. మీరు అంటే కేవలం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా మాత్రమే కాకుండా సమాజంలో చాలా క్రియేటివ్ పరంగా కూడా చాలా కాంట్రిబ్యూషన్ చేశారని మేము వినడం జరిగింది. సో మీ వంటి మహనీయులు మా కార్యక్రమానికి రావడం మా అందరికీ చాలా ఆనందదాయకం సార్. నాకు కూడా చెప్పాలనేది ఉంది అనే ఈ కార్యక్రమానికి మీరు పిలవడం, నేను రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. మొట్టమొదటి ప్రశ్న, ఇది చాలా పాపులర్ అయిన అంశం కాబట్టి ముందు దాంతోనే మొదలు పెడతాను. మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరం, ఆ మున్సిపాలిటీ మన దేశంలోనే నెంబర్ 1 స్వచ్ఛ నగరంగా పేరు పొందింది. అది కూడా ఒక్కసారి కాదు, వరుస పెట్టి 7 సార్లు. సో అసలు ఆ ఘనత దక్కడానికి ఆ ఆలోచన ఎలా పుట్టింది, అది ఎలా సఫలీకృతం అయింది, ఆ క్రమంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? నేను ఇందోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినాను 2015 నుంచి 2017 వరకు. సుమారు 2 సంవత్సరాల పైన అక్కడ కలెక్టర్గా చేసినాను. అదే సమయంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్ 2014 అక్టోబర్ 2న వారి స్వచ్ఛ భారత్ మిషన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రతిసారి ఇలాంటి అనేక కార్యక్రమాలు, అంటే స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి, అంటే ఇంటిలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టాలి, ఓపెన్ డెఫికేషన్ చేయకూడదు, అంటే బాహ్యంగా మల విసర్జన చేయకూడదు, ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. అంతకుముందు కూడా నేను ఒక 15 ఏళ్ళ అంతకుముందు కూడా నిర్మల్ భారత్ అభియాన్ అనేసి, టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అనేసి, ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఈసారి తీసుకున్న నిర్ణయం ఒకటి చాలా అద్భుతంగా ఉండింది. అది చేయబట్టి స్వచ్ఛ భారత్ మిషన్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే యావత్ భారతదేశంలో ఒక సఫలీకృతమైనటువంటి ఒక మిషన్ లాగా మనం చూసుకోవచ్చు. అయితే దీంట్లో ఏం జరిగిందనంటే, గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చేసినారనంటే, జిల్లాలన్నీ, అదేవిధంగా జిల్లా పరిషత్తులని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్ మధ్యలో ఒక కాంపిటీషన్ తీసుకొచ్చినారు ఈసారి. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి కాంపిటీషన్ ఉండేది కాదు. ఎవరు క్లీనెస్ట్ సిటీ అని ర్యాంకింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలు, దేశంలో ఉన్న 550 జిల్లాలు ఉంటే క్లీనెస్ట్ జిల్లా ఏది, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ జిల్లా ఏది అని ఇలాంటి ఒక కొత్త రకమైనటువంటి కాంపిటీషన్ తీసుకొచ్చి ఆఫీసర్ల మధ్యలో కాంపిటీషన్, అంటే మేము ఐఏఎస్ అధికారులుగా యూపీఎస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి వస్తాం కదా, మాలో కాంపిటేటివ్నెస్ ఉంటుంది, ఆ స్పిరిట్ ఉంటుంది. సో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈసారి ఏ విధంగానైతే యూజ్ చేయడం జరిగిందో అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన. అయితే ఆ ఆలోచనని మేము మాలాంటి అధికారులు మేము క్యాచ్ చేసినాం. లేదు, అయితే ఏమైంది, ఇందోర్ నగరం ఏదైతే ఉందో 2015లో జరిగినటువంటి మొదటి స్వచ్ఛ సర్వేక్షణలో 25వ స్థానం వచ్చింది. సో అదే టైంలో నేనేం చేశానంటే, జిల్లా పరిషత్ మాది ఉంటుంది కదా, జిల్లా అంటే రూరల్, ఇది అర్బన్, అది రూరల్ ఏరియాని నేను ఆల్రెడీ ఏం చేసినానంటే, మా జిల్లా పరిషత్ మెంబర్స్ ప్లస్ మా జిల్లా పరిషత్ CEO ఉంటాడు, అధికారులందరినీ కలిసి నేను ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక ఐడియా పట్టుకొచ్చిన. మేమేం చేసినామంటే ఒక స్ట్రాటజీ తయారు చేసినాం. అధికారులము, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ స్కీము, ఏ కార్యక్రమము, ఏ మిషన్, ఏ క్యాంపెయిన్, ఏ ప్రజల కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చేది ఏదైనా ఉండని కేవలం అధికారుల బాధ్యతనే కాదు, అది ప్రజాప్రతినిధుల బాధ్యత కూడాను అనేసి నేను మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నది, ఆవిడని పిలిచాను. అదేవిధంగా జిల్లా పరిషత్ మెంబర్స్ వాళ్ళని పిలిచాము. అదేవిధంగా మన బ్లాక్ పంచాయతీ అంటే ఇక్కడ మనకు మండల పంచాయతీలు ఉంటాయి,
వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళందరిది మీటింగ్ పెట్టి ఇగో మా బాధ్యత ఎంతనో మీ బాధ్యత కూడా అంతే ఉంది, మనందరం కలిసి పనిచేద్దాం అనేసి మేము ఏరియాలను పంచుకొని ఏం చేయాలంటే పొద్దున 4 ఊళ్ళల్లోకి బయలుదేరినాం. లేచి బయలుదేరే టైం కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే టైంలో లోటలు పట్టుకొని మగ్గులు పట్టుకొని జనాలు మల విసర్జన చేయడానికి పోతారు కదా, కరెక్ట్ ఆ టైంలో పోయి ఆ టైంలో మనం వాళ్ళ బిహేవియరల్ చేంజ్ అంటే వ్యవహారిక పరివర్తన అంటే వ్యవహారంలో ఇప్పుడు టోటల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు ఇందాక మీరు అడిగారు కదా 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయినా కూడా కానీ ఇంకా క్లియర్సిటీ అని అంటే మనము చేయాల్సింది ఎప్పుడైనా కూడా కానీ వ్యక్తిలో మనుషులలో వాళ్ళ వ్యక్తిత్వంలో పరివర్తన తీసుకురావాలి. మీరు తాత్కాలికంగా మరుగుదొడ్లు కట్టండి, మరుగుదొడ్లు కడతారు, మీ ఇంట్లో మరుగుదొడ్లు ఉంటాయి కానీ దాన్ని ఉపయోగించాలి కదా, అది ఇక్కడ రావాలి. అది ఉపయోగించాలని అంటే మీరు వారిలో వ్యవహారిక పరివర్తన తీసుకురావాలి. సో మా క్యాంపెయిన్ చాలా అద్భుతంగా జరిగింది. పొద్దున 4 పోయి జనాలని ఎక్కడైతే మల విసర్జన చేస్తారో అదే ఏరియాకి వెళ్ళి అక్కడే వాళ్ళని అందరూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడ కూర్చొని వారితో చర్చించడము, లేకపోతే వాళ్ళని అక్కడ మల విసర్జన చేయకుండా మీరు ఇంటికి వెళ్ళి మీరు మరుగుదొడ్లు కట్టుకోండి అనేటువంటి దాన్ని వాళ్ళ మీద ఒక రకంగా ఫోర్స్ చేసి అంటే పరివర్తనతో పాటు ఫోర్స్ చేసి చేంజ్ తీసుకురావడం జరిగింది. అలా చేయడం వల్ల ఇందోర్ జిల్లా పరిషత్తు దేశంలోనే నంబర్ 2 పొజిషన్కి వచ్చింది. చాలా కేవలం ఒక 8 months క్యాంపెయిన్లో. అయితే అదే టైంలో ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 25th ప్లేస్ వచ్చింది. అప్పుడు నేను మా మేయరు, మున్సిపల్ కమిషనరు, అందరు కార్పొరేటర్లను పిలిచి ఇదే చెప్పాను, రూరల్ ఏరియా దేశంలో నంబర్ 2 రాగా మన సిటీ నంబర్ 1 ఎందుకు రాకూడదు, సో మనం ఇది ఛాలెంజ్గా తీసుకుందాం అనేసి మేము ఏం చేసామనంటే మున్సిపల్ కమిషనర్తో పాటు ఈ కార్పొరేటర్ల మధ్యలో కాంపిటీషన్ పెట్టాం. బెస్ట్ వార్డ్, బెస్ట్ డివిజన్ ఏది. అప్పుడు హెల్తీ కాంపిటీషన్ లేని మీరు చూడండి ప్రజాప్రతినిధులు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా తన వార్డు లాస్ట్ రావాలనుకోడు, ప్రజలకి తాను నా వార్డు క్లీనెస్ట్ వార్డు డివిజన్ అని చెప్పుకోవాలని ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ని మేము తీసుకొచ్చి 1 సంవత్సరంలో పాటు 20వ స్థానం నుంచి 2016 స్వచ్ఛ సర్వేక్షణ రిజల్ట్స్ వచ్చేసరికి నంబర్ 1 క్లీనెస్ట్ సిటీగా ఇందోర్ ఏర్పడడం జరిగింది. సార్ ఈ క్రమంలో సుప్రభాతం తరహాలో మీరు బాలీవుడ్ సింగర్ షాన్తో ఒక పాట పాడించారని విన్నాం. అసలు ఇందాక నేను అన్నట్టుగా మీలోని ఈ క్రియేటివ్ యాంగిల్ ఇది ఎలా ఉపయోగపడింది, అసలు ఆలోచన ఎలా వచ్చింది? నా నేపథ్యం ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మా గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ చాలా మంచి విద్యాభ్యాసం ఇచ్చినటువంటి స్కూల్. ఆ స్కూల్లో మేము చదువుకుంటున్నప్పుడు మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలాంటి కార్యక్రమాలలో అన్నింటిలో పార్టిసిపేట్ చేసామని. సో ఒకసారి మేము క్యాంప్కి వెళ్ళినాము. పొద్దునే 5 ఈ సుప్రభాతం పాటలు పాడుకుంటూ అందరినీ నిద్రలేపడం, అది అప్పుడు విన్నాను. అయితే ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ దాంట్లో ఉటు జాగ్ ముసాఫిర్ భోర్ భై అబ్ చైన్ కహా జో సోవత్ హై వో ఖోవత్ హై, జో జాగత్ హై వో పావత్ హై. అంటే నిద్రలే, ఇంకా ఎందుకు పడుకున్నావు, నువ్వు పడుకున్నావు అంటే నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఏదో లాస్లో ఉన్నావు, నువ్వు లేచినావంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి గెలుచుకుంటావు, నువ్వు సాధిస్తావని దాని అర్థం, భావార్థం. అదేవిధంగా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ పక్కనే ఉన్నటువంటి మా జీడీ నగర్ అనేసి ఒక పల్లె దాన్ని దత్తత తీసుకుంది. అప్పుడు బన్వర్లాల్ గారు అని అప్పుడు కలెక్టర్గా ఉండే కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, వారు అక్షర ఉజ్వల అని ఒక కార్యక్రమాన్ని, వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టినారు. అయితే మా హెడ్ మాస్టర్ గారు సతీష్ బాబు గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన నేను క్లాస్ లీడర్ని. సో మమ్మల్ని అందరినీ ఏమన్నాడంటే రోజు సాయంత్రం మీరు ఆ ఊరు వెళ్ళి సాయంత్రం అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ పోగు చేసుకొని కమ్యూనిటీ హాల్లో కూర్చుండబెట్టి వాళ్ళకి చదువు నేర్పించాలి. అప్పుడు వయసులో పెద్దవాళ్ళని ఒక దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళకి విద్య నేర్పించడం అనేది చాలా కఠినమైనటువంటి కార్యక్రమం. వాళ్ళని ఈజీగా చదువు పట్ల ప్రేరేపించే విధంగా మేము ఏం చేసామంటే మా క్లాస్మేట్స్ అందరం కలిసి కొన్ని పాటలు రాసి చిన్న చిన్న డ్రామా స్కిట్స్ వేసి వాళ్ళని ఆహ్లాదపరిచే విధంగా, వాళ్ళని ప్రేరేపించే విధంగా, మోటివేట్ చేసే విధంగా చేసినాం. ఈ పాటలు రాసే అక్కడ నుంచి వచ్చింది. సో ఆ 10th క్లాస్లో అప్పుడు మేము క్లాస్మేట్స్ చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇవన్నీ నా నేపథ్యం నాలో మిగిలిపోయినాయి. సో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక క్యాంపెయిన్ అంటే
ఒక సిటీని క్లీనెస్ట్ సిటీగా, ఈ చెత్త పట్ల, ఈ స్వచ్ఛత పట్ల అవగాహన తీసుకురావాలంటే ఏదో ఒక యాంతం ఉండాలి, ఒక పాట దీన్ని రూపంలో మనం తీసుకొస్తే వాళ్ళని ఉర్రూతలూగించి దాన్ని అవును నా సిటీ క్లీనెస్ట్ సిటీ కావాలని మనలో ఉత్తేజం నింపాలి. సో అప్పుడు మేము హో హల్లా అంటే అంటే హల్లా అని అంటే మన సిటీలో దీని పట్ల అవగాహన ఏర్పడే విధంగా అట్లా ఒక రకమైనటువంటి అల్లకల్లోలం జరగాలి, స్వచ్ఛత పట్ల అల్లకల్లోలం జరగాలి అనేటువంటి ఒక పాజిటివ్ పాటని రాయడం జరిగింది. దాన్ని షాన్ బాలీవుడ్ సింగర్ పాడారు. ఇంటింటి నుంచి చెత్త ఏరుకోవడం ఏదైతే ఆ కార్యక్రమం ఉన్నదో, ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇంటింటి వాహనం తీసుకెళ్తారు కదా, ఈ పాట ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది, ప్లే చేయడం అవుతుంది. సో ఆ పాట మీ ఇంటి ఎదురు నుంచి వెళ్తున్నదనంటే, ఆ బండి వెళ్తున్నదంటే మీరు చెత్త తీసుకొచ్చి వారికి అప్పచెప్పాలి. సో ఇట్ ఈస్ అన్ అవేకనింగ్. ఆ తర్వాత ప్రజలు దాన్ని ఓన్ చేసుకోవడము, ప్రజలలో ఒక చేంజ్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం, మార్పు తీసుకొచ్చే కార్యక్రమంగా తయారవుతుంది. భ్రూణ హత్యల నివారణకు అందులో భాగంగా మీరు లాడ్లీ లక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. దానివల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఒక పెను మార్పు జరిగిందని వినడం జరిగింది. అసలు ఆ స్కీమ్ యొక్క ఆలోచన ఎలా పుట్టింది అండ్ ఆ స్కీమ్ వల్ల ఎలా ప్రయోజనం జరిగింది ప్రజలకి? భోపాల్లో పోస్టింగ్ అయింది. భోపాల్లో పోస్టింగ్ అయినప్పుడు నేను అప్పుడు ICDS కమిషనర్గా మహిళా శిశు సంక్షేమ శాఖ ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో 2001 సెన్సస్ ప్రకారం అత్యధికంగా భ్రూణ హత్యలు జరిగినటువంటి ప్రాంతం గ్వాలియర్ చంబల్ బెల్ట్ అన్నమాట. అక్కడ 1000 మంది మగపిల్లలకి 1000 మంది మగపిల్లలకి కేవలం 750, 800 లోపే పిల్లలు పుడుతున్నారు, ఆడపిల్లలు పుడుతున్నారు. అంటే మిగతా 200-250 మంది ఆడపిల్లలని భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. సో ఇది మళ్ళా మన నేపథ్యం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులకి ఇది సొసైటల్ ప్రెషర్, మళ్ళీ సొసైటీ వచ్చింది, మళ్ళీ సొసైటల్ ప్రెషర్ ఏంటి, ఆడపిల్ల పుట్టిందని అంటే తనని పెద్ద చేయాలి, అదేవిధంగా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి. పెళ్లి అనేది అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ పెళ్ళిళ్ళు కాకుండా దానిపైన వరకట్నాలు, ఇవన్నీ బాధ్యతలు. అయితే ఈ సొసైటల్ ప్రెషర్ని తట్టుకోలేక పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఆడపిల్ల ముందే సోనోగ్రఫీ మెషిన్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఇది ఒక సామాజిక ప్రెషర్. ఈ సామాజిక ప్రెషర్ని అంటే సొసైటల్ సమస్యని సమాధానపరిచేయడానికి నేను ఒక స్కీమ్ తయారు చేసినాను. దాన్నే మధ్యప్రదేశ్లో లాడ్లీ లక్ష్మి యోజన. అంటే అమ్మాయి పుట్టిందంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అని ఒక స్కీమ్ తయారు చేసినాం. దాని పేరే లాడ్లీ లక్ష్మి యోజన. 1 ఏప్రిల్ 2007లో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఆడపిల్ల పుట్టగానే వారి పేరు మీద 30,000 రూపాయల నేషనల్ సేవింగ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం. అదే కాకుండా ఆడపిల్ల 5వ తరగతి పాస్ అయితే 2,000 రూపాయలు, 8వ తరగతి పాస్ అయ్యాక 4,000 రూపాయలు, 10వ తరగతి పాస్ అయ్యాక 8,000 రూపాయలు. అదేవిధంగా ఖచ్చితంగా నువ్వు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అంటే దీంట్లో మీరు చూడండి, ఒక ఆడపిల్ల లైఫ్ సైకిల్ అని అంటాం. అంటే తను ఎదుగుతున్నటువంటి దశలో తనల్ని ప్రోత్సహించే విధంగా 5వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. అంటే ఎగ్జామ్ రాసేలోపు ఏమవుతుందంటే 18 ఏళ్ళు వచ్చేస్తాయి. 18 ఏళ్ళ వరకు ఆడపిల్ల పెళ్లి చేయొద్దు, అది కండిషన్. అది ఆ కండిషన్ కూడా సాటిస్ఫై కావాలి. 18 ఏళ్ళ తర్వాత దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు ఆ పైసలు. అప్పుడు అది 1,00,000 పైన 1,50,000 రూపాయలు ఎంతో పెళ్లికి బాగా అది ఉపయోగపడుతుంది. సో ఆడపిల్ల పుట్టగానే లక్షాధికారి అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం వల్ల ఈరోజు నేను చాలా గర్వంగా, అంటే ఒక IAS అధికారిగా ఒక IASలోకి వచ్చిన తర్వాత అసలు మన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే మనం ఒక ఐడియలిజంతో వస్తాం. ఒక అంటే సివిల్ సర్వీసెస్ ఎందుకు రాస్తున్నాం అని అంటే చాలా స్టోరీస్ చెప్తారు, ప్రజాసేవ చేయాలి, సర్వీస్ చేయాలి, లేకపోతే స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ చాలా మంచి ఐడియలిజం. కానీ ఐడియలిజంని కంటిన్యూ చేసుకుంటూ దాన్ని సాకారం చేసే విధంగా తయారు చేసినటువంటి స్కీమ్ ఏదనంటే లాడ్లీ లక్ష్మి యోజన. మధ్యప్రదేశ్లో ఒక 2007 నుంచి
2025 వరకు ఈ రోజు వరకు ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్నది. 52 లక్షల ఆడపిల్లల జన్మకి కారణమైనటువంటిది ఒక్క స్కీమ్. అంటే ఈరోజు మధ్యప్రదేశ్లో 9 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 52 లక్షల ఆడపిల్లలు కేవలం ఒక స్కీమ్ చేయబట్టి పుట్టినారు. సార్, ఇండోర్లో పేదల కోసం దాదాపు మీరు 25,000 ఇళ్ళు నిర్మించారు కదా, సో వాటి లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగింది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. యాక్చువల్లీ గవర్నమెంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించినటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ జనరల్గా మనం చూస్తాం కదా, ఎవరికైతే మనం వర్క్ ఇస్తామో వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళరు. ఒరిజినల్ లబ్ధిదారులని ఎవరినైతే ఎంపిక చేయాలో ఆ నిర్ధారితమైనటువంటి ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో ఆ ఫార్మాట్స్ ఫిల్ చేయడం కానీ అవన్నీ కాకుండా, అంటే జరిగేది వాస్తవంగా జరిగేది అని అంటే ఆఫీసులలో కూర్చొనే ఎవరు వస్తారో వాళ్ళ పేర్లు రాయించుకోవడం, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరో ఒకరు ఇది లిస్ట్ యాడ్ చేయండి అని అంటే యాడ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. సో నేనేం చేశానంటే నేను టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ని పెట్టాను, కానీ కింది లెవెల్ ఆఫీసర్ని కాకుండా పై లెవెల్ ఆఫీసర్ని పెట్టాను. అడిషనల్ కలెక్టర్లని, ఆర్డీఓలని, ఇలాంటి లెవెల్ ఆఫీసర్స్ని. సో వాళ్ళకి ఏం చెప్పారంటే, ఏం చేయొద్దు, మీరు ఫార్మాట్స్ ఎవరైతే రాసేవాళ్ళు ఫిల్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. కానీ మనం అందరం ఏం చేద్దామంటే ఒక రోజు మనమే వెళ్దాం, అంటే ఏరియాస్ పంచుకుందాం, ఎక్కడెక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్కి మనం వెళ్ళాలి. మన కింద వాళ్ళు ఎలాగో వెళ్ళి వాళ్ళు ఫిల్ చేసేది ఉంటుంది, కానీ మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం ఆ స్లమ్స్లో మనం పర్సనల్గా వెళ్ళాలి. బ్యూటిఫుల్. సో దీంట్లో 2-3 థింగ్స్ జరిగాయండి. అంటే నేను చెప్తున్నాను, చాలా ఫస్ట్ టైం ప్రజలు అనేది పవర్ని చూస్తారు, పవర్ని చూసి చెలించిపోతారు, లేకపోతే పవర్ని చూసి ప్రభావితం అవుతారు. కానీ పవర్ ఎక్కడ ఉంటుంది అనేది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏంటిది పవరు అంటే, మన పక్కన చదివేటువంటి బిల్ల బంట్రోతు ఉంటాడు, అది పవరా? మనం తిరిగే బస్సు వెహికల్స్ ఉంటాయి కదా, దాంట్లో రెడ్ బ్లూ లైట్స్ ఏవైతే ఉంటాయో అది పవరా? లేకపోతే మన చుట్టూ తిరిగేటటువంటి యంత్రాంగం అది పవరా? సో ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిందంటే, పవర్ అనేది ఎప్పుడైనా అవడగాని మీరు వ్యవహరించే విధానంలో ఉంటుంది. మీ దగ్గర అధికారం అనేది మీకు ప్రభుత్వము మీకు ఒక ఆర్డర్ వేసి నువ్వు కలెక్టర్వి, నువ్వు ఫలానా అధికారివి అని రాసిస్తుంది. కానీ దానంత మాత్రాన అది నువ్వు పవరు నీలో లేదు. పవరు నువ్వు వ్యవహరించే విధానంలో ఉంటుంది. సో ఏ రోజైతే మేము ఈ లిస్ట్ పట్టుకున్నాం కదా, కానీ మేమందరం ఏం చేసామంటే ఆ పర్టికులర్ రోజు అందరం స్లమ్స్లోకి వెళ్ళాం. నేను ఒక స్లమ్లోకి వెళ్ళాను. సిపి శేఖర్ నగర్ అని ఒక స్లమ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇందోర్ నగరంలో ఒక నది ఉంటుంది, దాని పేరు కాన్హా నది అని ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆ కాన్హా నదిలో వరద వస్తుంది, సిటీ లోపటే నీళ్ళు నిండిపోతాయి. ఈ సిపి శేఖర్ నగర్ అనేటువంటి స్లమ్ మునిగిపోతుంది. వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో ఒక స్కూల్లోనే ఎక్కడో దగ్గర ఒక 4 రోజులు ఉంచుతారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు అదే స్లమ్లో ఉంటారు. సో నేను వెళ్ళాను స్లమ్లోకి వెళ్ళి, కాలినడకన స్లమ్ అంతా నడుచుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ నేను సింపుల్ ఒకటే మాట అన్నాను, మీరు ఈ దరిద్రంలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా? ప్రతి సంవత్సరం నానా రోగాలతోని, నానా సమస్యలతోని, ఈ వరదలలో, ఈ మురికిలో కలుషిత నీటి మధ్యలో అవసరమా? ప్రభుత్వం మీకోసం మీ మంచి ఇల్లు కట్టిస్తున్నది, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే ఇల్లు కట్టిస్తున్నామో దాంట్లో మీకు ఎక్కడ ఉండాలని ఉందో మీకు అన్ని ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేస్తాం. ఈ కొన్ని మాటలు మాత్రమే వాళ్ళందరినీ ప్రభావితం చేసినాయి. సుమారు 20, 30, 40 ఏళ్ళ నుంచి ఆ దరిద్రంలో, ఆ మురికిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఫలానా వారికి కేటాయించినటువంటి ఇండ్లలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళ కోసం అక్కడ స్కూలు షిఫ్ట్ చేయడం జరిగింది, వారి కోసం అక్కడ డిస్పెన్సరీ షిఫ్ట్ చేయడం జరిగింది. సో నేనేమంటున్నానంటే, సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్, కరెక్ట్ బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయాలి. ఇండోర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మీరు తయారు చేసిన డిపిఆర్ టిటెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కు పార్లమెంట్లో కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. సో ఆ అంశం గురించి మాకు వివరిస్తారా? నేను 2005 నుంచి 2006 మధ్యలో మున్సిపల్ కమిషనర్ ఇందోర్గా కూడా పనిచేశాను. అప్పుడు ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సిటీస్ రిజువినేషన్, అంటే సిటీస్ని కొత్తదనంతో తీసుకురావాలి, పునరుద్ధరీకరణ ఈ విధంగా చేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి స్కీమ్. దాంట్లో 2005లో
ఆ స్కీమ్ రాగానే నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్గా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాను. ఒక సిటీ సమగ్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలి. చాలా మటుకు చూసుకున్నట్టయితే కొన్ని సిటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు నగరం తీసుకుందాం. బెంగళూరు నగరంలో మీరు ఎవరిని అడిగినా వాడైనా ఒక ప్రాబ్లం చెప్తారు, ఏది? ట్రాఫిక్. సో ఎందుకు అనంటే ఒక 20 సంవత్సరాల కిందట, ఒక 30 సంవత్సరాల కిందట బెంగళూరు నగరానికి కావలసినటువంటి రోడ్ నెట్వర్క్ గురించి ఆలోచించలేకపోవడం. ఎంత పాపులేషన్ పెరుగుతుంది, ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఇతరత్ర రంగాలు ఏవైతే వస్తాయో దానికి అనుగుణంగా, అదేవిధంగా పాపులేషన్ వృద్ధి ఏదైతే జరుగుతుందో దానికి అనుగుణంగా సిటీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్లానింగ్ లేకపోవడం. అందుకని ఇందోర్ నగరానికి నేను తయారు చేసినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే మనం ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ అంటామో, ఎక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండాలి, ఎలాంటి వ్యవస్థలు ఉండాలి, ఏది గ్రీన్ కారిడార్ ఉండాలి, ఏది రెసిడెన్షియల్ ఏరియా ఉండాలి, ఎక్కడ మనము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఇవన్నిటి మీద చేసినటువంటి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇందోర్ ఫస్ట్ సిటీగా గౌరవ చిదంబరం గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు ఫైనాన్స్ వాళ్ళ బడ్జెట్ స్పీచ్లో పేర్కొనడం జరిగింది. ఈ రోజు కూడా ఇందోర్ నగరానికి అదే ప్లానింగ్, ఇప్పటికీ అదే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు. సార్, మీరు ఫేస్బుక్ కలెక్టర్గా కూడా బాగా పాపులర్ అయ్యారు. సో ఈ టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే క్రమంలో మీరు పాటించే మెళకువలు ఏమిటి? సో నేను గ్వాలియర్ అనే జిల్లాకి కలెక్టర్గా ఉన్నాను. గ్వాలియర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడే ఈ సోషల్ మీడియా ఎంట్రీ అయింది. అయితే నాకు అప్పుడు ఐడియా వచ్చింది, నేను కూడా ఇంజనీర్ని, పబ్లిక్ సమస్యలు వినడానికి, పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో వారి సమస్యలు సమాధానపరచడానికి. చాలామందికి ఏంటంటే అసలు ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా కూడా కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, ఏ ఆఫీస్కి పోతే నా సమస్య సమాధానం అవుతుంది అనేది ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అనేది అసలు ప్లస్ వాళ్ళకి నేను వెళ్ళాలా, నేను ఒక మెయిల్ కొడితే నా సమస్య సాల్వ్ కావాలి కదా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. సో నేనేం చేశానంటే ఫేస్బుక్లో నేను ఒక హ్యాండిల్ తయారు చేసి, నేను గ్వాలియర్ జిల్లా కలెక్టర్గా ఇక్కడ పోస్టింగ్లో వచ్చినాను, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా ఫేస్బుక్ మెసేజెస్ వాల్లో పోస్ట్ చేయొచ్చు, నేను దాన్ని సమాధానపరుస్తాననేసి నేను పెట్టినాను. వెంటనే విత్ ఇన్ ఒక 1 వీక్లోకి 50,000 ఫాలోవర్స్ యాడ్ అయిపోయినారు, వైరల్ అయిపోయింది. తర్వాత నేను దాంట్లో వచ్చిన యాక్చువల్ సమస్యలు కూడా నేనే పర్సనల్గా హ్యాండిల్ చేసేవాడిని. ప్లస్ దాన్ని నేను డిపార్ట్మెంట్ అధికారులకి అక్కడ నుంచి ఒక సిస్టమ్ తయారు చేశాను. ఇక్కడ నుంచి దాంట్లో ఆ సిస్టంలోకి ఎంట్రీ చేయడం, వాళ్ళు దాన్ని సాల్వ్ చేసి ఎవరైతే మనకి సమస్య పంపించినారో వారు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి తెలియజేయడం, ఈ విధంగా ఒక సిస్టమ్ తయారు చేయడం. ఆ విధంగా ఫస్ట్ టైం యావత్ భారతదేశంలోనే ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించినందుకు ఆ ఫేస్బుక్ కలెక్టర్ పేరు అది రావడం జరిగింది. సార్, మీ స్వస్థలం ఎక్కడ, అలాగే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను బసంత్ నగర్ అని పెద్దపల్లి జిల్లా, ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, బసంత్ నగర్లో పుట్టాను. మా తండ్రి గారు టైలరింగ్ పనిచేసేవాళ్ళు అదే ఊళ్ళో. సో అక్కడే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఒకటి, కేశవరామ్ సిమెంట్స్ అని, బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సో మా బాపు ఏం చేసేవాడంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళకి సంబంధించిన బట్టలు కుట్టడము, అక్కడ లేబర్స్ సంబంధించినటువంటి బట్టలు కుట్టడం, ఇవన్నీ చేసేవాడు. సో మేము 5 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. సో మమ్మల్ని అందరినీ, పెద్ద కుటుంబం, మమ్మల్ని అందరినీ యాక్చువల్గా ఆ స్కూలు కేవలము సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎంప్లాయీస్ పిల్లల కోసమే. కానీ మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసి ఆ స్కూల్లో జాయిన్ చేసినారు. అది మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. అది మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్లస్ టీచర్స్ చాలా అద్భుతంగా అప్పట్లో టీచ్ చేయడం వల్ల 10th క్లాస్ వరకు నేను అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నిమ్మకూరు, కృష్ణా జిల్లాలో చదువుకున్నాను. ఎన్టీ రామారావు గారి స్వగ్రామం, వారి అక్కడ 2 years చదివి ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ హైదరాబాద్లో వాసవి కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ అధీనంలో ఉన్నటువంటి వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ చేసి యూనివర్సిటీ టాపర్ని నేను, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ విధంగా విద్యాభ్యాసం. మీరు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పగానే ఇంకో ప్రశ్న అడగాలనిపిస్తుంది. మీరు వారి ఇంటికి వెళ్ళి వారి గృహంలో భోజనం చేసేవారిని విన్నాను. ఆ సందర్భం ఎలా ఏర్పడింది అసలు? యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారు ఒక ఏపీఐ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మరియు స్కూల్ని నిమ్మకూరులో స్థాపించినారు.
అది కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద. నందమూరి లక్ష్మయ్య అండ్ వెంకట్రామమ్మ గార్ల సంస్మరణ రెసిడెన్షియల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, NLVR GSRV జూనియర్ కాలేజ్ అని అక్కడ వారు పెట్టినారు. అది ఈనాటికి ఆ కాలేజ్ ఉంది, ఇంకా నడుస్తుంది. వాళ్ళ ఇంట్లో తాను ఎక్కడైతే పుట్టినారో ఆ ఇంటిని వారు దత్తత ఇచ్చినారు ఈ స్కూల్ కోసం, కాలేజ్ కోసం. సో అది మాకు మెస్గా పనిచేసేది అనమాట. అచ్చా, ఆ రకంగా ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నదమ్ములో మీ స్థానం ఎన్నో నెంబర్? నేను థర్డ్. నాకంటే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు ఇంజనీర్సే, నేను ఇంజనీరే. నా తర్వాత ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు ఇంజనీర్సే. మా చెల్లెలు తను ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ విజయనగరం. సార్ మీరు తొలుత చదివింది ఇంజనీరింగ్ కదా, మరి సివిల్స్ వైపు రావాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? దానికి ప్రేరణ ఏమిటి? సివిల్ సర్వీసెస్లో మనకి చాలా మంచి అవకాశం ఏమిటంటే, సివిల్ సర్వీసెస్ కోసం మీరు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. సో ఇంజనీరింగ్ చేసి నేను దాని తర్వాత సివిల్ సర్వీసెస్ కోసం వెళ్ళాను. సో ముఖ్యమైనటువంటి ప్రేరణ ఇందాక నేను చెప్పినట్టు మా నేపథ్యం ఏదైతే ఉందో, మా ఊళ్ళో ఏదైతే మేము మా స్కూల్ ఒక పక్క గ్రామాన్ని దత్తత తీసుకుందో, ఆ దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఈ వయోజన విద్యా కార్యక్రమం ఏదైతే జరిగిందో, అప్పుడు నాకు అనిపించింది ఒక జిల్లా కలెక్టర్ ఎంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రజా సంక్షేమము, ముఖ్యంగా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ఒక IAS అధికారిగా మనం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి మార్పు అప్పుడు మెదడులో పడింది, నేను కూడా IAS ఆఫీసర్ని అవుతా, నేను కూడా కలెక్టర్ని అవుతా, నేను కూడా ఇలాంటి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల అన్న ఆలోచన అప్పుడు ఏదైతే వచ్చిందో అది కంటిన్యూ అయింది. ఆ టైంలో మనకి 1998 నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. 1999, 2000 Y2K ఎరా, మెయిన్ ఫ్రేమ్స్, ముఖ్యంగా హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు ఎవరైనా ఇంజనీరింగ్ లేకపోతే ఏదైనా డిగ్రీ చేసినారంటే అమెరికా వెళ్ళిపోవడము, IT ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవడం అని జరిగినాయి. కానీ నేను మాత్రం సివిల్ సర్వీసెస్ లేదు, నేను సివిల్ సర్వీసెస్ అటే వెళ్తాను, నేను IAS అవుతానని పట్టుబట్టి కూర్చొని మరీ సాధించుకున్నాను. సార్ ఇప్పుడు UPSC ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ర్యాంకుల వారీగా ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనే దానికి ఒక ప్రక్రియ ఏదైనా ఉందా? ఎస్ అది దాని ఫార్ములా ఉంటాయండి. ఇది చాలా చాలా పారదర్శకమైనటువంటి ఒక వ్యవస్థ UPSC తయారు చేసింది. ఓకే. సో కేంద్ర ప్రభుత్వము దీనికోసము ర్యాంక్ వైజ్ మీరు ఏ రాష్ట్రానికి వెళ్తారు అనే దానికి ఫస్ట్ ఆప్షన్ అడుగుతారు, మీరు ఏ స్టేట్కి వెళ్ళాలని ఉంది అని అడుగుతారు. దాన్ని బట్టి ఒక ఆప్షన్ అడుగుతారు, మీ సొంత రాష్ట్రానికి వెళ్ళాలని ఉందా లేదా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి. సో దాన్ని బట్టి మీరు ఎంచుకున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే దీని మార్పులు చాలా గత 75 ఏళ్ళలో చాలా మార్పులు జరిగినాయి ఈ సిస్టంలో. అంతకుముందు ఆప్షనే ఉండేది కాదు, మా అప్పుడైతే ఆప్షనే ఉండేది కాదు. ఆ తర్వాత ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు జోనల్ సిస్టమ్ అని వచ్చింది. అంటే జోనల్ సిస్టమ్ అంటే సౌత్ జోన్లో నువ్వు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి. సో దీంట్లో నువ్వు ఏదో ఒక స్టేటే ఆప్షన్ చేసుకోవచ్చు. తర్వాత నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అలా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ని బట్టి మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీకు అలాట్మెంట్ జరుగుతుంది. సార్ మీరు ఇండోర్ నుంచి బదిలీ అయినప్పుడు అక్కడ ప్రజలు 3 రోజుల పాటు ధర్నా చేశారని విన్నాం. అవును. అసలు ఇది ఎక్కడా జరగని ఒక ఫీట్గా చెప్పాలి. సో దాని గురించి సో నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు అంటే నాకున్నటువంటి పాజిటివ్ ఏంటంటే నేను కమ్యూనికేట్ చేస్తాను. నేను చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి మంచిది, ప్రజల కోసం చేస్తున్నాం అనేది ఏదైతే ఉందో దీన్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఇందోర్ ప్రజలతో కూడా అలాంటి ఒక సంవాదము, అలాంటి ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నేను. అయితే నేను అక్కడ ఒకటి సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కామ్ అనేది ఒకటి బయటపెట్టినాను. ఇందోర్ సిటీలో ఉన్నటువంటి 56,000 పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఇలాంటి పెన్షన్స్ ఉంటాయి కదా, ఆ పెన్షన్స్ 56,000 పెన్షన్ దారులు ఉంటే దాంట్లో 50% బోగస్ ఉండే. 50%. సో నేను దాన్ని వెతికి తీసి దాన్ని బయటపెట్టినాను. అయితే అక్కడ అంతకుముందు ఉన్నటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని పొలిటికల్గా దించడానికి, పొలిటికల్గా నన్ను దెబ్బకొట్టడానికి స్కామ్ బయటపెట్టడం జరిగిందనేసి నా మీద వ్యక్తిగతంగా తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేయించినారు. సో ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు నేను గవర్నమెంట్లో మాకు అధికారులకి ఇవాళ ఇక్కడ ఉంటాం, లేక ఇంకో దగ్గరికి వెళ్తే ఆ పోస్టింగ్కి వెళ్ళిపోతాం. సో నేను వెళ్ళడానికి రెడీగా ఉంటే నన్ను వెళ్ళనీయలేదు. 3 రోజులు సిటీ బంద్ పెట్టినారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కాలేదు, నేను సిటీ వదిలి వెళ్ళినాను. కానీ
9 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే జిల్లాకి నేను కలెక్టర్గా వచ్చినాను. ఓ సో అప్పుడు అదే ప్రజలు చాలా అంటే ఆనందంతో టపాసులు వేల్చడమే తక్కువ అనుకోవాలి, అంటే ఆ రకంగా నన్ను స్వాగతించినారు ఆత్మీయతతో. సార్, సింగరౌలి ఘటన తర్వాత మీరు ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల కోసమని దాదాపు 25,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. సో దానికి ప్రజల మద్దతు తీసుకోవడానికి మీరు ఏం చేయడం జరిగింది? ప్రజలు ప్రభుత్వం మధ్యలో ఎప్పుడైనా కూడా అడ్డుగోడలు ఉండకూడదు. ఎప్పుడైనా ప్రజలు ప్రభుత్వం మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. జిల్లా కలెక్టర్లు యంత్రాంగం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ప్రజల యంత్రాంగం మధ్యలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అప్పుడే ఇలాంటి లా అండ్ ఆర్డరు సమస్యలు ఇవన్నీ వస్తాయి. కలెక్టరు ఎస్పీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు నన్ను పంపించినప్పుడు నేను ఆ ఊరు వెళ్ళినాను, ఎక్కడైతే ఘటన జరిగిందో, ఆ సంఘటన జరిగిందో ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో టైం స్పెండ్ చేసినాను. ఆ రోజు ప్రజలు నన్ను కలవడానికి రాలేదు, అంత వైమానసిత ఉండింది, అంత ప్రజల్లోకి కలెక్టర్ అంటే మంచి అంత కోపం ఉండింది అనమాట. 60 కోట్ల వర్త ప్రాపర్టీని తగలబెట్టేశారంటే ఆ కోపం ఎంత కోపం ఉండింది. సో నేను ఆఫీస్లో ఉండి వాళ్ళని పిలుచుకోలేదు, నేనే వెళ్ళాను ఊళ్ళోకి. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళతో ట్రై చేశాను, వాళ్ళు వినలేదు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాను, అప్పుడు కూడా వాళ్ళు ఎవరు రాలేదు మాట్లాడడానికి. మళ్ళీ వెళ్ళినాను 3వ రోజు, ఊళ్ళో నడుచుకుంటూ కిడ్లీ కొట్టు లేకపోతే చిన్న చిన్న దుకాణాలు ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమైంది, నేను కొత్త కలెక్టర్ వచ్చినాను, నేను మాట్లాడతాను మీతో, మీ సమస్యలు పరిష్కరిస్తాను, ప్రభుత్వం నన్ను పంపించింది అని కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన. 5-6 రోజులు కంటిన్యూగా వెళ్ళిన తర్వాత అప్పుడు అందరు వచ్చి మళ్ళీ అదే ఊళ్ళో గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకున్నాం, మీ సమస్యలు ఏంది అనేసి విని పరిష్కరించినాను. ఒక నెల రోజులలో వాళ్ళ సమస్యలు పరిష్కరించి అదే టైంలో రిలయన్స్, ఎస్ఆర్, జేపీ, హిండాల్కో, ఎన్టీపీసీ, నార్దర్న్ కోల్ ఫీల్డ్స్ వీళ్ళందరి భూసేకరణ జరుగుతూ ఉంది. ఆ టైంలో 20,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు ఆ జిల్లాలో నిర్మితమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ కోల్ ఉన్నాయి, అక్కడ భారీ ఎత్తున కోల్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ప్రైవేట్ కంపెనీలు, అదేవిధంగా ఎన్టీపీసీ, నార్దర్న్ కోల్ ఫీల్డ్స్ అందరికీ పిలిచి ఇది చేస్తే కానీ నేను ల్యాండ్ ఎక్విజిషన్ చేయను, భూసేకరణ చేయను. ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళకేం కావాలి, కరెక్ట్ కాంపన్సేషన్ కావాలి. వాళ్ళ ప్రతి విషయం, వాళ్ళ చెట్లు పోతున్నాయి, వాళ్ళ బావులు పోతున్నాయి, లేకపోతే వాళ్ళు ఏది పోయినా వాడని దానికి కాంపన్సేషన్ కావాలి. అది ఇవ్వడం అది ఇవ్వాల్సిందే. ఇంటింటికి ఒక ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఉట్టి పేపర్ మీద కాదు అని ప్రతిదీ ఒక్కొక్క కంపెనీకి సంబంధించినటువంటి మ్యూచువల్లీ అగ్రియబుల్ క్లాజ్ అని పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి 3 సంవత్సరాలలో నేను 25,000 ఎకరాల భూసేకరణ, ప్రభుత్వ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ వీళ్ళన్నింటికి ఇప్పించి అక్కడ ఈ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈనాటికి ఆ కంపెనీలు 100% ఎస్టాబ్లిష్ అయినాయి, ఇంకా అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సార్, మహిళా సాధికారత, వృద్ధుల సంరక్షణ, అలాగే యువతల నైపుణ్యం శిక్షణ, ఈ అంశాలపై మీరు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని విన్నాం. సో ఈ విషయాల్లో మీరు బాగా సఫలీకృతమైన విషయాలు అంశాలు ఏమిటి? నేను చాలా ఇంపార్టెంట్గా చెప్పేది, ఈరోజు భారతదేశంలో నియర్లీ 50% కంటే ఎక్కువగా 40 years లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే యుక్త వయసు మనం చెప్పుకున్నట్టయితే, ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే 21 years లోపు సుమారు 40% యువత ఉన్నది. సో వీళ్ళందరికీ మనము వీలైనంత వరకు చేతిలో పని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగంలో మనకు అన్ని జాబ్స్ ఉండవు, కాబట్టి మనం ఇంత పెద్ద ఎత్తునటువంటి భారతదేశపు యువతకి చేతి నిండా పని కల్పించాలంటే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని స్కిల్ డెవలప్మెంట్. వారికి కరెక్ట్ శిక్షణ తరగతులు, మంచి శిక్షణ, స్కిల్ బేస్డ్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా వారిని మలచడం, స్వయం ఉపాధి కోసం నువ్వు ఏమేం చేయగలుగుతావు, ప్రభుత్వాలు ఎలాంటి ఎలాంటి సబ్సిడీలు ఇవ్వగలుగుతాయి, బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వగలుగుతాయి, అటు బ్యాంకులు ఇటు ప్రభుత్వాలే కాకుండా ఇంపార్టెంట్గా అసలు అవకాశాలు ఏమేమి ఉన్నాయి, నువ్వు గ్రామంలో ఉంటావా, నువ్వు ఒక టౌన్లో ఉంటావా, ఒక సిటీలో ఉంటావా, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, దానికి అవకాశాలకి అనుగుణంగా నీకు అసలు కెపాసిటీ ఉన్నదా లేదా, నీ కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా జరగాలి, వీటి మీద ఈరోజు అత్యధికంగా ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా అదే దిశలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
స్కిల్ బేస్డ్ ఎకానమీని మనం నిర్మించుకోవాలి. అప్పుడు మనకు దగ్గర ఉన్నటువంటి యువత, ఈ 50% కంటే ఎక్కువ ఎవరైతే యువత 40 సంవత్సరాల లోపల ఉన్నారో వాళ్ళకి మనము చేతి నిండా పని ఇవ్వగలుగుతాం. వాళ్ళు 4 రాళ్ళు సంపాదించుకొని తమ పరివారాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. మన డెవలప్డ్ ఎకానమీ దిశగా వెళ్ళాలనంటే మనము నైపుణ్యతతో కూడుకున్నటువంటి వ్యవస్థని తయారు చేసుకోవాలి. సార్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీరు క్షేత్రస్థాయిలో గమనించిన సమస్యలు ఏమిటి? నేను లాస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి ఈ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను. భారత ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఏదైనా ఉందంటే అది జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నల్ల ద్వారా మంచినీళ్ళ వ్యవస్థ, హర్ ఘర్ నల్ సే జల్ అని కార్యక్రమం అన్నమాట. ఇది మధ్యప్రదేశ్లో 1,17,00,000 ఇండ్లల్లో మేము మంచినీళ్ళ సరఫరా కేవలం గ్రామీణ క్షేత్రంలో 1,17,00,000 ఇళ్లలో నీటి సరఫరా చేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. మేము ఈ రోజుకి సుమారు 75% వరకు అచీవ్ చేసుకోగలిగినాము. ఇంటిని నల్ల ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈవెన్ తెలంగాణలో కూడా మిషన్ భగీరథ అని చేసినారు. గుజరాత్ మోడల్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్. గుజరాత్ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత తెలంగాణ, తర్వాత ఇతర భారత ప్రభుత్వం కూడా టేకప్ చేసింది. సో ఇంటింటికి నల్ల అనేది కాన్సెప్ట్ బాగుంటుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే దీంట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఒకసారి నువ్వు ఇంటింటికి నల్లాకు సంబంధించినటువంటి వ్యవస్థని నిర్మించగలుగుతావు, కానీ దాన్ని నడిపించుకుంటూ అంటే కంటిన్యూస్గా ప్రతిరోజు ఆ నల్ల సంబంధించినటువంటి వాల్వ్ ఓపెన్ చేయడం, ప్రతి వార్డులో ప్రతి గల్లీలో మంచినీళ్ళు పోవాలి, ప్లస్ క్వాలిటీ బేస్డ్ మంచినీళ్ళు పోవాలి. ఎందుకంటే ఆ నీళ్ళు తాగిన వాళ్ళకి డయేరియల్ డిసీజెస్ రాకూడదు, ఎలాంటి డిసీజెస్ రాకూడదు, ఎలాంటి పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు రాకూడదు. సో దీన్ని చేసుకునే విధంగా ప్లస్ మెయింటెనెన్స్, ఎందుకంటే ఏదైతే వ్యవస్థను మనం తయారు చేస్తామో ఇంటింటి నల్లాను, దానికోసం ఒక సంప్ ఉంటుంది, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, పైప్ లైన్ వ్యవస్థ ఉంటుంది, ఇంటింటికి నల్లా ఉంటుంది, నల్లాకి ట్యాప్ కట్టేయడానికి ఉంటుంది. వీటిని కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు ఎక్కడ ఫెయిల్ అవుతాయి అని అంటే ఈ ఆపరేషన్స్ మరియు మెయింటెనెన్స్కి కావాల్సినటువంటి సముచితమైనటువంటి ఒక పాలసీ లేకపోవడం వల్ల దాన్ని ఎవరు నడుపుతారు, ప్రతిరోజు నల్ల వాల్వ్ ఎవరు ఓపెన్ చేస్తారు, ప్రతిరోజు ఇంటింటికి నల్ల నీళ్లు పోయే విధంగా ఎవరు దాన్ని పర్యవేక్షణ చేస్తారు, గ్రామ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి, జిల్లా పరిషత్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి, అదేవిధంగా మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల రెస్పాన్సిబిలిటీ, వీటి సముచితమైనటువంటి సరి అయినటువంటి నిర్ణయంతో కూడుకున్నటువంటి ఒక పాలసీ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. మధ్యప్రదేశ్లో దీనికి ఒక మంచి సమాధానాన్ని ఏర్పాటు చేసిన నేను రాబోయే 30 సంవత్సరాల వరకు ఏ విధంగానూ ఈరోజు ఏ జల్ జీవన్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామో దానికి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తారు అనే దాని మీద ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దాన్ని పట్టి ఈరోజు మధ్యప్రదేశ్లో ఇంటింటికి నల్ల ఇవ్వడం జరుగుతుంది. సార్, సనాతన ధర్మం, ఓబీసీ రిజర్వేషన్లు, అలాగే ప్రభుత్వ పథకాలపై మీరు చాలా పుస్తకాలు రచించారు. వాటన్నిటిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన, పేరు తెచ్చిన రచనలు ఏవి? నేను జనరల్గా ఏదైతే ఈ ప్రభుత్వ పథకాల మీద పనిచేస్తానో, ఇందాక చెప్పినట్టు లాడ్లీ లక్ష్మి యోజన, ఇందోర్ సిటీ, ఇప్పుడు సింగరౌలిలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వీటన్నిటి నేనేం చేస్తాను, డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటాను, వర్క్ చేసుకుంటూ పోతూ. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాబోయే తరాలకి, అదేవిధంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ చాలా మంచి కేస్ స్టడీస్ అండి. ఇవన్నీ ఏ విధంగా చేస్తున్నాం అసలు అనేది నేను పుస్తకాల స్వరూపంలో రాస్తాను. అవన్నీ ఇప్పుడు లాడ్లీ లక్ష్మి యోజన ఉందనుకో, అది ఏ విధంగా తయారు చేయడం జరిగింది, ఆ తర్వాత 15 ఏళ్ళ తర్వాత కూడా నేను దాన్ని మొత్తం అన్ని 15 రాష్ట్రాలు కాపీ కొట్టినాయి, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బంగారు తల్లి అనే స్కీమ్ తీసుకొచ్చినారు వాళ్ళు, సేమ్ లాడ్లీ లక్ష్మి కాపీ చేసినారు. సో ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళము ఒక పథకాలని, స్కీమ్లని తయారు చేస్తాము, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము, ఇవన్నిటి మీద పుస్తకాలు రాస్తూ ఉంటాను.
సనాతన ధర్మాన్ని మీద రాయడానికి కారణం మా తండ్రి గారు. వారు చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. వారు చేయబట్టి మాకు ఇంట్లో సనాతన ధర్మం పట్ల చాలా అవగాహన. ఈరోజు సనాతన ధర్మం పట్ల అందరికీ బాగా నేర్చుకోవాలని, ముఖ్యంగా మొన్న కరోనా వచ్చినప్పుడైతే సనాతన ధర్మం, మన ధర్మంలో ఉన్నటువంటి వివిధ అంశాలు, అదేవిధంగా ఆయుర్వేదము, యోగా, వీటి పట్ల ఎంత ఆదరణ పెరిగింది, ఎంత అవేర్నెస్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ టు రూట్స్ వెళ్ళాలనేటువంటి ఆలోచన అందరికీ కలగడం జరిగింది. సో వాటి మీద రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీ ఇష్యూస్ ఈరోజు యావత్ భారతదేశంలో, అంటే నా అధ్యయనం చేస్తూ ఉంటాను, నాకు ఒక టీం ఉంది, ఆ టీం బేస్ చేసుకుని అధ్యయనం చేస్తూ ఉంటాను. ఏ అంశాలైతే ప్రభుత్వంలో ఉండి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఏ అంశాలైతే ప్రభుత్వాలకి రేపు సమస్యలుగా మారవచ్చో, లేకపోతే ఏ అంశాల మీదనైతే ప్రభుత్వాలు దృష్టి సాధించి వాటి సమస్యల పట్ల మన రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఈ సమాధానాలు మనం తీసుకురావచ్చు అనే విషయాలు కూడా నేను రాస్తూ ఉంటాను. సార్, మీరు సామాజిక కార్యక్రమాలు చేసే క్రమంలో మీ స్వస్థలంలో కూడా కొన్ని చేశారని వినడం జరిగింది. అక్కడ ఎలాంటివి చేశారు? మన గ్రామమే మనకు మన తల్లి లాంటిది, మన తల్లితో సమానం. సో మా స్వగ్రామంలో మా తండ్రి గారి పేరు, మా తండ్రి గారు 2016లో పరమపదించినారు. అప్పుడు ఆ తర్వాత వారి పేరు మీద ఒక ఐ హాస్పిటల్ కట్టడం జరిగింది. ఆలయ ఫౌండేషన్ అని మా ఫ్యామిలీ మెంబర్స్ మరియు నా చిన్ననాటి మిత్రులు ఎవరైతే నాతో పాటు 10th క్లాస్ వరకు చదువుకున్నారో వాళ్ళు కలిసి నడిపిస్తారనమాట. అక్కడ విద్యా, వైద్య, ఉపాధి ఈ రంగాలలో అక్కడ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాదు, ముఖ్యంగా అక్కడ ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్, నిజామాబాద్ ఈ ప్రాంతాలలో కూడా విద్యా, వైద్య, ఉపాధి మీద ఎక్కువ వర్క్ చేస్తాం. గ్రామంలో అయితే మా తండ్రి గారి పేరు మీద ఉచిత కంటి ఆసుపత్రి, ఫస్ట్ విజన్ సంబంధించినటువంటి అన్ని పరీక్షలు జరుగుతాయి, టెలిమెడిసిన్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ అక్కడ నుంచి శంకర ఐ ఫౌండేషన్ నార్సింగ్లో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకొచ్చి వారికి ఉచిత సర్జరీలు చేయించడం జరుగుతుంది. సో ఇవన్నీ అంటే మనము మన గ్రామానికి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చినామో దానికి మనం వీ నీడ్ టు గివ్ బ్యాక్ టు అవర్ సొసైటీ, అవర్ విలేజ్ ఎస్పెషలీ అని ఈ ఉద్దేశంతో మనం దాన్ని నడిపిస్తున్నాం. మీరు మాక్ ఇంటర్వ్యూలో ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారో వారిని వివాహం చేసుకున్నారని విన్నాం. అండ్ ఆవిడ ఇంకొక గమ్మత్తు కూడా వినడం జరిగింది. ఆవిడ పేరు భగవద్గీత అని తెలిసింది. అండ్ ఆవిడకి మీ పెళ్ళప్పుడు ఎవరో భగవద్గీత కానుక ఇచ్చారని కూడా విన్నాం. సో ఈ గమ్మత్తైన అంశాల గురించి ఒకసారి చెప్తారు? మాక్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు మై ఫ్యూచర్ జీవిత భాగస్వామి మాక్ ఇంటర్వ్యూలో యాక్చువల్గా వారు కూర్చొని ఉండే. సో అక్కడ మేము కలవడం జరిగింది. ఆ తర్వాత నాకు ఐఏఎస్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. వారి పేరు శ్రీ భగవద్గీత, పేరే శ్రీ భగవద్గీత. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే వాళ్ళ తాతగారు భగవద్గీత చదువుతున్నప్పుడు వారు పుట్టినారు కాబట్టి తన పేరే శ్రీ భగవద్గీత అని పెట్టాలి, పూర్తి పుస్తకం పేరే పెట్టాలన్నటువంటి, ఇంకేమీ లేదు దాంట్లో, ఇంటి పేరు కూడా దాంట్లో యాడ్ చేయలేదు, అలాంటి పేరు పెట్టడం జరిగింది. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు బన్వర్లాల్ గారని మనం పేర్కొన్నాం. ఎవరైతే కలెక్టర్గా ఉన్నప్పుడు ఎవరు ఇన్స్పిరేషన్ చేయబట్టి నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని అవుతానని ఆయన అక్షర ఉజ్వల కార్యక్రమం ఎవరైతే చేపట్టినారో, అయితే మా మామగారు వెళ్ళి వారికి చెప్పడం జరిగింది, ఇలా కాబోయే అల్లుడు మీ ఇన్స్పిరేషన్ చేయబట్టి ఐఏఎస్ అయ్యారని అంటే వారు మా మ్యారేజ్కి రావడం జరిగింది. ఆ మ్యారేజ్లో వారు భగవద్గీత పుస్తకం ప్రజెంట్ చేయడం జరిగింది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆవిడ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? షీ ఈజ్ అ సైకాలజిస్ట్ అండి. తను డాక్టరేట్ ఇన్ సైకాలజీ అండ్ షీ ఈజ్ అ మాస్టర్ ట్రైనర్ సైకాలజీలో, ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్. వండర్ఫుల్. మరి మీ పిల్లలు? పాప ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో తను సైకాలజీ చేస్తుంది, అండ్ బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ పేర్లు సార్? పాప పేరు శ్రీ గౌరీ ఆలయ, అండ్ బాబు పేరు అక్షర్ ఉజ్జయిన్. చాలా సంతోషం సార్. మీ ప్రయాణం, మీ ప్రస్థానం అత్యంత ఇన్స్పిరేషనల్. సో అంటే ఒక పల్లెటూరులోంచి ఒక టైలర్ కొడుకుగా మొదలైన మీ జీవితం అక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంకా చాలా దూరం వెళ్ళబోతోంది. నిజంగా మీరు ఈ చర్చలో చెప్పిన అంశాలన్నీ కూడా చాలా చాలా స్ఫూర్తిదాయకం. మరొక్కసారి మా చెప్పాలని కార్యక్రమం వచ్చేసినందుకు మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అవకాశం ఇచ్చినారు. నా అభిప్రాయాలు చెప్పాలని ఉంది అని ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.